ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచే ఆఖరి అవకాశాన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోగొట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో సిఎస్కే డిజాస్టర్ షో చేసింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమై గుజరాత్ చేతిలో చిత్తుచిట్టుగా ఓటమి పాలైంది. ఈ ఓటమితో సిఎస్కే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ కాగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్లో టాపర్ గా నిలిచింది. 19వ సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటాన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ కు తోడు ఆఖర్లో జోష్ బట్లర్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఇద్దరు తొలి వికెట్ కి ఏకంగా 125 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత శుభమన్ గిల్ 64 పరుగులకు అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత జోష్ బట్లర్ తో కలిసి సాయి సుదర్శన్ రెండో వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఆరంభంలో సాయి సుదర్శన్ నెమ్మదిగా ఆడుతూ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 53 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 84